కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విష్ణు ఆలయాలు ఉండొచ్చు. కానీ కేవలం 108 ఆలయాలను మాత్రమే మనం దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అంటున్నాం. ఇంతకీ దివ్య దేశాలు అంటే ఏమిటి? 12 మంది ఆళ్వారులు మంగళ శాసనాలు పాడిన ఆలయాలనే మనం దివ్య ఆలయాలుగా పిలుచుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా విష్ణుతత్వాన్ని బోధించే ఆలయాలు ఎన్నో ఉండొచ్చు. కానీ ఆళ్వారులు ఆరాధనాకృతులు పాడిన ఆలయాలను మాత్రమే మనం దివ్య తిరుపతులుగా పిలుచుకుంటున్నాం. ఆ 108 దివ్యదేశమూర్తులకే ఇక్కడ కళ్యాణ వైభోగం జరుగుతోంది. భక్తులు వేలాది సంఖ్యలో ఇక్కడ హాజరయ్యారు. ఆ కమనీయ దృశ్యాన్ని మీకు టీవీ9 ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. గోవిందా శ్రీ